సో ఇవాళ నేను సింపుల్ ఈవినింగ్ రొటీన్, అలాగే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో, అంటే మీకు హౌస్ వైఫ్స్కి అయితే యూజ్ అవుతుంది అనుకున్నా అదొక టిప్ షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో స్కిప్ చేయడం వరకు చూసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత డిషెస్ వాష్ చేస్తాం కదా, అవన్నీ సాయంత్రం 4 o'clock స్టార్ట్ చేసిన వ్లాగు 4-4:30కి అలా మొత్తం సర్దేస్తున్నాను. సర్దేసి కొంచెం ఇంట్లో వాళ్ళకైతే టీ పెట్టేస్తున్నాను అనమాట. సో చిన్న దాంట్లో అయితే టీ పెడుతున్నాను. అండ్ వెనకాల ఒకటి పెద్ద టీ పాట్ పెట్టాక దాంట్లో అయితే మిగిలిన పాలు వేసి దాంట్లో మరిగిస్తానమాట. సో మిగిలిన రిమైనింగ్ పాలు దాంట్లో వేస్తున్నాను. అవి అయితే కొంచెం బాగా మరిగిన తర్వాత పన్నీర్ కొడతాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం పన్నీర్ వేసి చేద్దాం అనుకున్నాను అనమాట. సో ప్రీవియస్ నైట్ మనం పెట్టుకుంటే హడావిడి లేకుండా ఈజీగా అయిపోద్ది. సో లోపు ఈ టీ అయితే బాగా మరిగిపోయింది. దాన్ని అయితే చక్కగా ఫిల్టర్ చేసేసుకుందాము. ఫిల్టర్ చేసేసుకుని సర్వ్ చేశాక ఇంకా నెక్స్ట్ మిగతా పనులు ఉంటాయి కదా. హౌస్ వైఫ్స్ మాత్రం ఏమాత్రం ఇంట్లో ఖాళీ కూర్చోరండి. అందరూ అనుకున్నట్టు ఎప్పుడో ఏదో ఒకటి పని ఉంటానే ఉంటుంది అనమాట. సో టీ చక్కగా ఫిల్టర్ చేసేసన్నమాట. ఫిల్టర్ చేశాక నెక్స్ట్ అయితే పాలు మరుగుతూ ఈ లోపు అయితే ఎక్సెస్ నిమ్మకాయలు ఉంటే టిప్ ఎలా యూస్ చేసుకోవాలని చెప్పబోతున్నాను. మా డాడీ వచ్చారు ఊరు నుంచి. ఇవి మా చెట్టుకు కాసిన నిమ్మకాయలు అనమాట. కొన్ని బాగున్నాయి, కానీ మధ్య మధ్యలో ఒక్కొక్కటైతే కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, కుళ్ళిపోతాయి కదా, ఆ షేడ్లోకి వస్తుంది అనమాట. సో ఎందుకు ఇలా నిమ్మకాయలు వేస్ట్ చేయడం అని చెప్పి నేనైతే ఇవన్నీ ఇప్పుడు జ్యూస్ అంతా తీసి ఎలా స్టోర్ చేయాలో చెప్తాను. నేను ఎలా చేసుకుంటానో చెప్తాను అనమాట. చూసారు కదా నిమ్మకాయలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. పిండితే జ్యూస్ అయితే చాలా వస్తుందన్నమాట. కాయలో అంత రసం ఉంది. సో ఇప్పుడైతే నేను లెమన్స్ అన్నీ చక్కగా హాఫ్ కట్ చేసేస్తాను ఫస్ట్. ఈ టిప్ కానీ మీరు ఫాలో అయితే మనకి ఈ సంవత్సరం పొడుగు నిమ్మరసం ఇంట్లో ఉంటానే ఉంటుంది. నిమ్మకాయ లేని సీజన్లో కూడా నిమ్మరసం కూడా మనం లెమన్ రైస్ కానీ, పెసరపప్పు చారులో కానీ, పన్నీర్ కొట్టుకోవడం కానీ లెమన్స్ యూస్ చేసుకోవచ్చు అనమాట, ఇలా కానీ స్టోర్ చేసుకుంటే. సో నేను కట్ చేసిన నిమ్మ చెక్కలన్నీ లెమన్ ఎక్స్ట్రాక్టర్లో వేసేసి స్క్వీజ్ చేస్తున్నాను అనమాట జ్యూస్ అంతా. మీ దగ్గర లేకపోతే చక్కగా ఒక గ్లాస్లో చేతితో ఒక గ్లాస్లోకి పిండి వేసుకొని ఫిల్టర్ చేసుకోండి గింజలు రాకుండా. సో ఓకేనా. సో తీసిన జ్యూస్ అంతా మొత్తం మీ దగ్గర ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, ఇలాంటి ట్రేలో జ్యూస్ మొత్తం ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఫిల్ చేసేది ఫ్రిడ్జ్లో నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇది కానీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే చక్కగా మనం ఏ రెసిపీ చేసినా కూడా దాంట్లో ఒక క్యూబ్ అనేది వేసేసుకోవచ్చు. పన్నీర్ కొట్టాలంటే జస్ట్ ఒక క్యూబ్ 2 క్యూబ్లు వేసుకుంటే పన్నీర్ అయిపోతాయి. లెమన్ రైస్ కావాలంటే ఐస్ క్యూబ్ దాంట్లో వేస్తే మెల్ట్ అయిపోయి లెమన్ జ్యూస్ వచ్చేస్తుంది. పెసరపప్పు చారులో వేసుకోవచ్చు. మీకు ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీలో మనం ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రిమైనింగ్ జ్యూస్ని ఇంకో గ్లాస్ జార్లో కూడా ఇలా వేసేస్తున్నాను. వేసేసి ఇది కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటాను అనమాట. మీరు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ బయట కొన్ని లెమన్స్ ఉన్నాయి కాబట్టి అది అయ్యాక ఇదైతే కింద పెట్టుకుని వాడుకుంటాను. సో ఈ లోపు నాకు చూడండి ఆల్మోస్ట్ పాలు మరిగిపోయినాయి కదా, పొంగు వస్తున్నాయి. ఈ స్టేజ్లో నా దగ్గర కొంచెం లెమన్ జ్యూస్ గ్లాస్లో ఉండిపోయింది. అది దీంట్లో వేసేసి చక్కగా స్పూన్ తోటి మనం బాగా మిక్స్ చేసుకుంటే పాలనేవి ఇట్టే విరిగిపోతాయి అన్నమాట. వెనిగర్స్ ఇలాంటివి యూస్ చేయకుండా లెమన్స్ అయితే కొంచెం హెల్త్ కూడా మంచిది. సో మీ దగ్గర కానీ ఎక్సెస్ ఆఫ్ లెమన్స్ ఉంటే ఇలాగా స్టోర్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది టిప్ మాత్రం. సో ఇక్కడ నాకైతే పన్నీర్ కొట్టేసాను కదా, ఇదంతా వాటర్ అంతా కొంచెం గ్రీన్ కలర్లో వచ్చేసే వరకు మరిగించుకుని ఒక ఫిల్టర్ తీసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలన్నమాట. సో మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయాక దాంట్లోకి చల్లగా ఉన్న వాటర్ వేసుకోవాలి. పన్నీర్ అయితే సాఫ్ట్గా ఉంటుంది అలా చేస్తే. కొంచెం దీంట్లో ఎక్స్ట్రా వాటర్తో ఒక స్పూన్ తీసుకుని మొత్తం చక్కగా ప్రెస్ చేస్తే కిందకి అసలు వాటర్ చుక్క కూడా లేకుండా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో అలాగే దీన్ని ఇప్పుడు ఒక తెల్లటి క్లాత్, ఏదైనా కాటన్ క్లాత్ మెత్తగా సాఫ్ట్గా ఉండాలి, దాంట్లోకి ఈ పన్నీర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఫిల్టర్కి అసలు అంటుకోలేదు, పన్నీర్ చాలా చక్కగా వచ్చేసింది. దీన్ని ఆ క్లాత్లో వేసి బాగా గట్టిగా పిండేయాలి. ఎక్స్ట్రా పాలు అంతా వచ్చేయాలన్నమాట, వాటర్ అంతా. దానిపైన బరువుగా ఉండేది పెట్టుకోవాలి, కొంచెం పెట్టుకుంటే పన్నీర్ అనేది చక్కగా షేప్లో ఫామ్ అవుద్ది అనమాట. ఒక 10 minutes పెట్టి పక్కన పెట్టేసి చక్కగా పన్నీర్ ఫామ్ అయిపోద్ది. ఈలోపు మనం అయితే ఇక్కడ నేను డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేశాను, నేను రైస్ వారుస్తాను కాబట్టి కడిగి పెట్టేశాను. చూస్తే ఫ్రిడ్జ్లో అయితే పచ్చిమెత్తలు ఉన్నాయి అనమాట. సో పచ్చిమెత్తలు ఉన్నాయి, ఇంకా ఇవి వండేస్తే ఇంకా కొంచెం ఫ్రిడ్జ్ కూడా ఖాళీ అయిపోద్ది కాబట్టి ఫ్రీజర్ వీకెండ్స్లో మళ్ళీ నాన్ వెజ్తో ఫిల్ అయిపోద్దని పచ్చిమెత్తలు వండేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈవినింగ్ టైం కాబట్టి బాగుంటుంది, కారంగా, పైగా బయట వర్షాలు కూడా పడుతున్నాయి కదా. దానికోసం ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ చక్కగా కట్ చేసి పైన పొట్టు తీసేయాలి. తీసేసి ఇలా క్యూబ్స్లో కట్ చేసుకోండి, చాలామంది తెలిసే ఉంటుంది. సో కట్ చేసుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసేసుకుని దీంట్లోకి అయితే నేను ఇప్పుడు
వెల్లుల్లి వేసుకోవాలి నార్మల్గా అయితే. నా దగ్గర వెల్లుల్లి అయిపోయింది కాబట్టి ఒక స్పూన్ జీలకర్ర వేసాను. వేసి కొంచెం ఇలా పేస్ట్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను అనమాట కర్రీలో. లేకపోతే నార్మల్గా అయితే నేను ఏ చేపల కూర కన్నా ఇగురు కన్నా పులుసు కన్నా కూడా ఉల్లిపాయ వెల్లుల్లి జీలకర్ర అంతా అల్లం వేయను అసలు. అలా గ్రైండ్ చేసి ఫ్రై చేసేస్తాను ప్యాన్లో వేసి. సో ప్రస్తుతానికి వెల్లుల్లిపాయ స్టాక్లో లేదు కాబట్టి నా దగ్గర ఈ ఆల్టర్నేట్ అయితే ప్లాన్ చేశాను అనమాట. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోకి ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ దాంట్లో వేసేయాలి. ఈలోపు మంచి పని కూడా చక్కగా ఫైన్ అయిపోయింది చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో షేప్ అయితే. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. పైగా నాది ఆవు పాలు కాబట్టి గేదె పాలు అయితే ఇంకా బాగా వస్తుంది పన్నీరు. వాటిని చక్కగా ఇలా క్యూబ్స్లో కట్ చేసేస్తున్నాను అనమాట. కట్ చేసి ఒక బాక్స్ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్కి పన్నీర్ ఫ్రై అన్నా పన్నీర్ రైస్ అన్నా అండ్ పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చు ఈజీగా. మనం చక్క ఉల్లిపాయ కోసి చేసుకుంటే రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుంది. 10 నిమిషాలు అయిపోద్ది అనమాట. మనకి ఇక్కడ ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం నేను పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ చేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ చేశాక దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై అవ్వాలి. లోపు రైస్ కూడా బాగా పొంగుతుంది. సో ఇది కూడా నేను చూస్తూ కలుపుకుంటూ వాచుకోవాలన్నమాట. వాచుకునే రైస్ అయితే చూసుకుంటూ వాచుకోకపోతే అన్నం మెత్తబడకపోతే అసలు బాగోదు, తినలేము, పేస్ట్ అయిపోద్ది. సో ఇది కర్రీలోకి మొత్తం బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి అయితే నేను ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఆ కారం కూడా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలకు వాటర్ ఎక్కువ పట్టదండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం బాగా మరిగాక దాంట్లో మనం మెత్తలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాంటి స్పూన్ వాడకూడదు అనమాట. జస్ట్ చేత్తోనే తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ అయ్యాక కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసుకుంటే టేస్ట్ పచ్చి మెత్తలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఏదైనా ఈవినింగ్ రొటీన్ అండి. సో మీకు నచ్చితే టిప్స్ యూస్ఫుల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎదుటి వీడియో అయితే ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ.